ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి? నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు, పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు కానీ ఆగిపోయారు, మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు నేను వెల్ఫేర్ హాస్టల్ పోయి వచ్చాను. అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం. తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం. పరిశుభ్రంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగా పిల్లలు చదువుకుంటున్నారు. కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. అది డబ్బులు వస్తున్నాయి, కొంతమంది సంపాదిస్తున్నారు, మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను. నీకు పెన్షన్ ఇస్తున్నాం, పిల్లల్ని చదివిస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, లేదంటే కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు. వాళ్ళు కూడా తీసుకొచ్చా, మీ ఇంటికి గెస్ట్ గా తీసుకొచ్చా. ఇప్పుడు ఆయన మార్గదర్శి ఒక పేరు పెట్టా. ఆయన సమాజం వల్ల పైకి వచ్చాడు. మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు. ఈ ఊర్లోనే పుట్టారు, ఇక్కడే ఉన్నారు. మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు, విదేశాలకు పోయారు. కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి తేవాలి, మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టివ్వాలి. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్. అమ్మాయి 10th క్లాస్ చదివింది, ఏఎన్ఎం చేసింది, నిలిపేసింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడావు. ఇప్పుడు మేము ఇల్లు కట్టేది, ఇంటి జాగా ఇచ్చేది, గ్యాస్ ఇవ్వడం. ఏమ్మా నీకు గ్యాస్ ఇచ్చాను చెప్పకపోతే నేను ఎప్పుడు ఇచ్చాను? మొదట ఎన్నేళ్ళు అయింది? ఎన్నేళ్ళు? అప్పుడు వచ్చింది కదా, నేను ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. అది మార్పు అన్నమాట. సరే, ఇవన్నీ చేస్తున్నాం. గ్యాస్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, టాయిలెట్ కట్టిస్తాం, అన్ని చేస్తాం. మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా? ఇంటికి లేదు ఇంటర్నెట్. సెల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు. నీకు సెల్ ఫోన్ ఉందా? నీకు సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి తేవాలా. బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది నీకు చేయాలా. నువ్వేం చదువుతున్నారా? 7th క్లాస్. ఎక్కడ? నువ్వమ్మా 5th. ఏం కావాలనుకున్నావు చదువుకొని? డాక్టర్ వల్ల అవుతావా? నమ్మకం ఉందా? ఎట్లా? మీ నాన్న చెప్పాడా, మీ అమ్మ చెప్పిందా, నువ్వే అనుకున్నావా? నువ్వే అనుకుంటున్నావా? నువ్వురా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటున్నావు? ఏంటి లాభం ఏంటి? ఏంటి లాభం ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, క్యారియర్ బాగుంటుంది, సమాజానికి కూడా ఉపయోగపడవచ్చు టెక్నాలజీ ద్వారా. అవునా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చదవాలి? గోల్ పెట్టుకున్నావు, అది కావాలంటే ఇప్పటి నుంచి ఎట్లా చదవాలి? బాగా చదవాలి. రెండోది, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? నువ్వమ్మా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? డాక్టర్ కావాలంటే దేని మీద పెట్టాలి శ్రద్ధ? సైన్స్ మీద పెట్టాలి. నువ్వు సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవుతావు, నువ్వు మ్యాథ్స్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. అన్ని చదువుకోవాలి, దీని మీద కూడా ఇచ్చేయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ స్కూల్లో చదువుతున్నావా? నువ్వు కూడా ఇక్కడ స్కూల్లో. ఇప్పుడు నేను ఆయనకు అప్పచెప్తున్నా, మిమ్మల్ని అందరినీ నేను మానిటర్ చేస్తాం ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో. ఇప్పుడు మీ శక్తి ఎంత ఉందో అంతమందిని ఊర్లో తీసుకొని మీరు మనుషులు పెట్టి వీళ్లకు అన్ని విధాలా సహకరించి నేను చెప్పిన మినిమం చేసే బాధ్యత నాది. అక్కడి నుంచి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి. ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వడం, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం. ఈ పిల్లలు చదువుకోవాలి, ఎట్లా చదివించాలి, 10th క్లాస్, ఇప్పుడు 7th క్లాసు, ఈ అమ్మాయి 5th క్లాసు, నెక్స్ట్ ఏ స్కూల్ చదువుతున్నారు, ఎట్లా చదివిస్తారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా ఇప్పించాలి,
మీరు మెంటర్ ఇప్పుడు మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో ఈ ఇద్దరు పిల్లల్ని మరి చూసుకోవాలి. అది చూసుకొని వీళ్ళని కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా బాగు చేస్తే ఇక్కడున్నారు ఒక 2 ఆవులు పట్టిస్తే ఒక 15,000 20,000 అదనపు ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు కూడా ఫ్యామిలీకి చేస్తున్నాం. అది కూడా మీరు మానిటర్ చేయాలి. వీళ్ళకి మాత్రం చదివించాలి. మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి. మీకు ఒక విజన్ ఉంది కదా, మీ కంపెనీకి ఒక విజన్ ఉంది కదా, ఇంకా 5 ఏళ్ళు ఏం కావాలంది కదా. ఈ కుటుంబాన్ని కూడా 5 సంవత్సరాల్లో ఏం చేయబోతారు, 10 సంవత్సరాలు ఏం చేస్తారు నాకు కావాలి. మీరు అర్థమైందని నేను చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా చేస్తారు. First, how to improve our income, what is the present income and what are the profession there. So enhance that profession, how we will help you, we will guide you. And secondly, this is studies of the children. We will counsel them and we will see them how to better school we can send them. This school వాళ్ళు మంచి పోస్ట్ వచ్చేదాకా మా కంపెనీ బడ్జెట్ తీసుకుంటారు వీళ్ళిద్దరు. సో బికమ్ దాట్ వీళ్ళందరినీ తీసుకొని ఇలాంటి ఫ్యామిలీస్ అందరినీ మీరు గైడెన్స్ ఇచ్చి నాకు కావాల్సింది ఒక లెవెల్కి తీసుకురావాలి. అది మీ బాధ్యత. వర్కౌట్ చేద్దాం. ఇంకా ఇప్పుడేంటమ్మా మీకేం కావాలి చెప్పండి. ఆ ఇల్లు నేను శాంక్షన్ చేస్తున్నారు, కలెక్టర్ చెప్పాను. ఇల్లు కట్టించేస్తాం. కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు, ఇల్లు కట్టించేస్తారు, డబ్బులు ఇస్తారు. అది కూడా ఎక్కడ పెట్టించాను. మీరు ఇద్దరు కలెక్టర్ మీరు దగ్గర వచ్చి ఎక్కడ అమ్మాయి చేయగలుగుతుంది అక్కడ పెట్టండి. అది కూడా చేద్దాం. ఆవిడకి ఆయన పెన్షన్ వస్తుంది. ఇల్లు కట్టి చేస్తాను. రేపు ప్రారంభించండి. చెప్పాను కలెక్టర్ చెప్పేసాను. ఇల్లు కట్టేస్తాం. 2వది అమ్మాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాం. 3వది మీ ఆదాయం పెరిగేదానికి వీళ్ళతో కూర్చొని పెట్టి మీరు ఏం చేస్తే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది, వీళ్ళకుండే స్కిల్స్ ఏంటి, వాళ్ళు దాని నుంచి ఎట్లా పైకి వస్తారు, ఇప్పుడుండే ఆదాయం ఒక సంవత్సరం డబుల్ ఎట్ అవుతుంది, అక్కడి నుంచి పెంచుకుంటా పోవాలి. దీనికి ఒక ప్రణాళిక తయారు చేయండి, ఒక విజన్ ఒకటి తయారు చేయండి. నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దాం అన్నమాట. దాన్ని మీరు వీళ్ళతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతారు. నమ్మకమేనా? మీ పేరు మనోజ్ కుమార్. ఓకే మనోజ్ కుమార్, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైందా? నేను దేనికి వచ్చాను ఇక్కడికి? వచ్చాను. మీరు కూడా నాకు ముందుకు రావాలి కదా. నేను పైకి తీయాలని నువ్వు నన్ను ఎన్నికలు లాగారనుకో, అప్పుడేమవుతుంది, నాలో ఉండి ఉత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తా. ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ? అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరి ఇండ్లకు రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, గౌరవించాలి, మనుషులుగా ప్రవర్తించాలి. కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు ఉందనుకో, ఊర్లో అందరూ దగ్గరికి వస్తారు కదా, రారా? డబ్బులే సంపద వస్తే అందరూ వస్తారు. మీకు తెలివితేటలాగా కాదు, అవకాశం రాలి. అప్పట్లో మీకు అవకాశం రాలా. బాగా చూస్తే ఈ పిల్లలు అందరికంటే బాగా తయారవుతారు, అగ్రవర్ణాల కంటే బెటర్ గా తయారవుతారు. అందరూ బాగుండాలి నా ఆలోచన. ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు కూడా సహకరించాలి. కుటుంబాలు నా ఒకటే చెప్తాను, అందరి బాగుల కోసం పనిచేస్తున్నా, ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు. నేను ఇచ్చే ప్రణాళిక ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను. మనోజ్ కుమార్ ఎక్కడ ఉంటాడు? ఇండస్ట్రియల్ ఏసీ రూమ్ లో ఉంటాడు. మీ ఇంటికి తీసుకొచ్చా. దేనికోసం? మీకోసం తీసుకొచ్చా. ఈ లోపల జగన్ గారు గెలిచాక నేను ఢిల్లీ స్లాబ్కి వచ్చి మా పెద్ద కొడుకు ఆలోచన అయిపోయింది. కొత్తగా తిరిగినా మాకు సమాధానం చెప్పిన మంచి చాలా తప్పు చేశారు. ఇవన్నీ వాళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. పేదవాళ్ళు కూడా వివక్ష చూపించారు రాజకీయంగా. అదే నేను చెప్పేది తప్పది. పేదరికానికి పార్టీలు లేవు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అందరికి సహాయం చేయాలా. నేను స్థలం కోసం వెళ్ళాను సార్, ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాను, 10 times వెళ్ళాను. అక్కడికి వెళ్తే చూశారు కానీ పక్కన పడేశారు. అయితే ఇక్కడ ఏంటంటే జరిగింది, రాజకీయాలు జరిగినాయి సార్. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు బ్యానర్ కట్టారు అక్కడ మన ఇంటి దగ్గర. కట్టిన తర్వాత వాళ్ళు ఏదో గొడవ ఆడుకున్నారు, సంథింగ్ మాకు తెలియదండి. మేము జస్ట్ గొడవ అవుతుందని చెప్పేసి బయటకు వెళ్ళామండి. బయటకు వెళ్తే మీరు గొడవ ఆడుతున్నారని చెప్పేసి మాకు వచ్చిన పేరు కూడా తీసేశారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేశారమ్మా, ధైర్యంగా ఉండి నేను ఉంటా, అండగా ఉంటారు, చేస్తా. ఎట్రండి కుటుంబం అంతా అంటే ఒక ఫోటో తీసుకున్నాం. రండి, మీరు ఆ పక్క రండి, వెళ్ళి మీరు ముగ్గురు ఇట్రండి, ఇట్రా అమ్మా, అట్రండి ఆ పక్కన.
ఆ పక్క వచ్చి మెంటర్ గారు మీరు కూడా రండి. నువ్వు కూడా కుటుంబ పెద్ద ఇప్పుడు. ఓకే ఓకే బాయ్. డాక్టర్ అవుతున్నావు ఏంటి? మళ్ళా మీ అమ్మను నాన్నని మీ అమ్మమ్మని నాయనమ్మని మీ తాతగారిని చూసుకుంటావా? బాగా చూసుకుంటావా నువ్వురా? ఓకే గుడ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ అండి. బాయ్.